తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. భారతీయ ఇళ్లలో వంట కోసం రాగి, ఇత్తడితో సహా అనేక రకాల పాత్రలను అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు లోహాలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. రాగి, ఇత్తడి పాత్రలను ఒకప్పుడు బాగా ఉపయోగించేవారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వాటి స్థానంలో సత్తు, తర్వాత నాన్ స్టిక్ పాత్రలు అయితే వచ్చాయి. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మళ్ళీ ఆ పాత మధురం అంటూ కొంతమంది ఇప్పుడైతే రాగి, ఇత్తడి పాత్రలకు తిరిగి వస్తున్నారు. అయితే ఈ రోజుల్లో వంట చేయడానికి రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు ఏవి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వంట చేసే పాత్రల విషయంలో జాగ్రత్త వహించడం చాలా చాలా ముఖ్యం. భారతీయులు ఉక్కు, ఇనుము, ఇత్తడి, రాగి, అల్యూమినియం, మట్టి వంటి పాత్రలను సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాత్రలో వంట చేయడం వల్ల ఆహారం రుచి, పోషక విలువలను ప్రభావితమవుతాయి. ఇక సరైన పాత్రలను ఎంచుకోవడం వల్ల ఆహారంలోని పోషక విలువలు మరింత పెరుగుతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ రోజుల్లో వివిధ రకాల వంట పాత్రలు వంటగదిలో సందడైతే చేస్తున్నాయి. అయితే అవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపే లోహాలతో తయారు చేయబడుతున్నాయి. కనుక వంట చేసే విషయంలో జాగ్రత్త అని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పూర్వకాలం అలవాట్ల వైపు మనిషి పయనిస్తున్నాడు అని చెప్పేసి అందులో భాగంగా రాగి, ఇత్తడి పాత్రలో వంట చేయడం మొదలుపెట్టారు. రాగి, ఇత్తడి అనే రెండు లోహాలను ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. పురాతన కాలంలో ఆహారాన్ని రాగి పాత్రలో వండేవారు. అయితే నేటికి చాలా మంది తమ కిచెన్లలో రాగి పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు. రాగి పాత్రలో వంట చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు బాగా గ్రహించబడతాయని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని నమ్ముతారు. ఇత్తడి కూడా అనేక వంటశాలల్లో ఒక భాగం. ఇత్తడి పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రెండు పాత్రల్లో ఏది వంటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు తెలుసుకుందాం. రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఇంకా రాగి ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. హెమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలో వంట చేయడం లేదా తినడం కూడా శరీరాన్ని నిర్వీషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. ముఖ్యంగా రాగి పాత్రలో ఆహారం వేగంగా ఉడుకుతుంది. మాడిపోయే అవకాశం చాలా తక్కువ. ఈ పాత్రలో వంట చేయడం వల్ల ఆహారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు సురక్షించబడతాయి. ఇక ఈ ప్రయోజనాలతో పాటు రాగి పాత్రలో చేసే ఆహారం రుచిని కూడా పెంచుతుంది. కొన్ని ఇళ్లలో ఇత్తడి పాత్రలను వంట చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇత్తడి పాత్రలో వంట చేయడం వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఇత్తడిలో జింక్ ఉంటుంది కనుక ఇత్తడి పాత్రలో వంట చేయడం వలన జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది. ఇంకా ఇత్తడితో పాత్రలో వంట చేయడం, తినడం రెండు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఆహారంలో పోషకాలను సంరక్షిస్తుంది. ఇత్తడి పాత్రలను జాగ్రత్తగా వాడాలని సలహా ఇస్తున్నారు. ఇత్తడి పాత్రలలో గ్రేవీలు లేదా పుల్లని కూరగాయలను వండకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇత్తడి పాత్రను కొనుగోలు చేసేటప్పుడు ఆహారం పోషక విలువలను కాపాడటానికి ఆ పాత్రలోని తేలికపాటి వెండిపూత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. రెండు పాత్రలు వాటి సొంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. రాగి పాత్రలో వంట త్వరగా అవుతుంది, ఆహారం రుచికరంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇత్తడిలో వంట చేయడం వల్ల ఆహారం పోషక విలువలు తగ్గవు. ఇత్తడి పాత్రలో మన్నికైనవి కూడా. ధర పరంగా రాగి ఇత్తడి కంటే కొంచెం ఖరీదైంది. అయితే రెండు పాత్రల్లో పుల్లని ఆహారాన్ని వండకూడదని రికమెండ్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది రియాక్షన్ కు కారణమవుతుంది. కనుక అవసరాలకు సరిపోయే పాత్రను ఎంచుకొని వంట చేసుకోవడం వలన ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.